Okay, okay, friends. In hydraulics, the first we have to learn about the properties of the fluids. So, under this, I will explain about the mass density or a density of a fluids and specific weight of the fluids. So, I will explain simultaneously. These both are little bit వెరీ సిమిలర్ లిటిల్ బిట్ వెరీ సిమిలర్. సో ఈ రెండు కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో వాట్ ఈజ్ మీన్ బై డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ అండ్ స్పెసిఫిక్ వెయిట్? స్పెసిఫిక్ మాస్ డెన్సిటీ ఆర్ స్పెసిఫిక్ మాస్, ఈ మూడింటిని ఒకటే అంటాం మనం. సో స్పెసిఫిక్ వెయిట్. సో వాట్ ఈస్ దీస్ టూ ప్రాపర్టీస్? లెట్ సపోజ్ I will take same volumes of two containers. So I will take different sizes of stones. This is the size of the stones. These are the size of the stones. See here. So these are the two different sizes of the stones, but the volumes are same. What happened here? So if you observe these two containers, here there are more gaps. These gaps are we can't fill with this size of the molecules. If the size of the molecule is if the size of the molecule is small, what happened? The gaps are very less. సో ఇక్కడ సైజ్ ఆఫ్ ద గ్యాప్స్ అంతా చాలా తక్కువ ఉంటుంది, సో ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్లేస్లో ఎటువంటి మ్యాటర్ మనకు లేనట్టే కదా, బట్ ఇక్కడ ప్రతి మూలలో కూడా ఇక్కడ మ్యాటర్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో వాట్ హ్యాపెండ్ ఇయర్? ఇఫ్ యూ కంపేర్ దిస్ మోర్ వెన్ ఇందులో మాస్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ మాస్ క్వాంటిటీ అనేది తక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ అంతే కదా. సో ఇందులో మాస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, ఇందులో మాస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఇది మాస్ క్వాంటిటీ ఎక్కువ ఉందంటే దేనికి వెయిట్ ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ దిస్ వెయిట్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు దిస్ వెయిట్, అంతే కదా. దీని వెయిట్ ఎక్కువ ఉంటుంది దీనితో పోల్చుకుంటే. సో కమ్ హియర్, వాట్ ఈజ్ మీన్ బై డెన్సిటీ అండ్ వాట్ ఈజ్ మీన్ బై స్పెసిఫిక్ వెయిట్? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద 1000 meter cube volume. This is also 1000 meter cube volume because the volumes are equal, right? Okay, so ఇక్కడ వాల్యూమ్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయి. సో నౌ I am going to divide this container into 1000 parts. ఈ కంటైనర్స్ నేను 1000 parts చేస్తున్నాను. Now I am dividing this container into 1000 parts. సో ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంత? అప్పుడు 1 meter cube. ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంత? 1 meter cube. సో దాన్ని మనం యూనిట్ వాల్యూమ్ అంటాం. సో నౌ వాట్ ఈజ్ మీన్ బై డెన్సిటీ అండ్ వాట్ ఈజ్ మీన్ బై స్పెసిఫిక్ వెయిట్? నౌ సో ద అమౌంట్ ఆఫ్ మాస్ ఆక్యుపైడ్ ఇన్ దిస్ యూనిట్ వాల్యూమ్, సింపుల్. సో దీన్ని మనం 1000 parts చేసాం. సో ఇందులో ఫర్ ఈ యూనిట్ మాస్లో ద అమౌంట్ quantity of mass occupied in this unit volume is known as density. ఏమంటాం మనం? The quantity of mass occupied in this unit volume is known as density. Now the weight of this mass, the quantity, సో ఈ 1 unit వాల్యూమ్లో ఎంత మాస్ అయితే ఆక్యుపై చేస్తుందో దాన్ని మనం ఏమంటున్నాం? డెన్సిటీ అంటున్నాం. అట్ ద సేమ్ టైం ఆ యూనిట్ వాల్యూమ్లో ఉన్న యొక్క మాస్కి ఎంతైతే వెయిట్ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? స్పెసిఫిక్ వెయిట్ అంటాం. ద వెయిట్ ఆఫ్ దట్ మాస్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ వెయిట్. సో లెట్స్ కమ్ టు ద డెఫినిషన్స్. సో మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? Density may be defined as the quantity of mass
per unit volume. Unit volume. Unit volume. It is denoted with letter rho, symbol rho. లెటర్ గ్రీక్ లెటర్ రోతో మనం దీన్ని డినోట్ చేస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో మాస్ యూనిట్స్ ఏంటి? కేజీస్, యూనిట్కి మీటర్ క్యూబ్. ఓకే, వాట్ అబౌట్ స్పెసిఫిక్ వెయిట్? హౌ కెన్ వి డిఫైన్డ్? Specific weight is a specific weight of a fluid is its weight per unit వాల్యూమ్. సో ఆ యూనిట్ వాల్యూమ్కి ఎంత వెయిట్ ఉంటుందో మనం ఏమంటున్నాం? మనం స్పెసిఫిక్ వెయిట్ అంటున్నాం. దేర్ఫోర్ స్పెసిఫిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టోటల్ వెయిట్ బై టోటల్ వాల్యూమ్. సింపుల్. ఇక్కడ స్పెసిఫిక్, వాట్ అబౌట్ ద మాస్? స్పెసిఫిక్ మాస్ మనం ఏమంటున్నాం? టోటల్ మాస్ బై వాల్యూమ్. హియర్ ద టోటల్ వెయిట్ బై వాల్యూమ్. సింపుల్. సో వాట్ అబౌట్ ద యూనిట్స్? హియర్ కిలోన్యూటన్స్ పర్ మీటర్ క్యూబ్. సో come to standard fluid, water. So what about water specific gravity, mass density? That is 1000 kg per meter cube. 1000 kg per meter cube. At the same time, what about specific weight? So the total weight is how much? 1000 by what about the specific weight of water? That is equal to 9.81 kilonewton per meter cube. 9.81 kilonewton per meter cube. So let's see, these both are at 4 degrees centigrade of water. This is very important. This is important bit in competitors also. So these both conditions are at 4 degrees centigrade water under normal temperature NTP conditions, normal temperature pressure conditions. So ఇది 4 degrees దగ్గర మాత్రమే ఈ యొక్క వాల్యూస్ ఉంటాయి. సో అగైన్ దీస్ వాల్యూస్ ఆర్ వాట్ హ్యాపెండ్ if the temperature will increase, the density of the water will decrease. If the temperature is decreased at this point, ఈ పాయింట్ నుంచి మన టెంపరేచర్ కిందకి వెళ్ళినా డెన్సిటీ అనేది తగ్గిపోద్ది. అలాగే డెన్సిటీ అనేది టెంపరేచర్ రైజ్ అయితే డెన్సిటీ అనేది పడిపోతుంది. సో బికాస్ దట్ ఈస్ ద పెర్క్యులర్ నేచర్ ఆఫ్ దిస్ వాటర్ మాలిక్యూల్స్ యొక్క పెర్క్యులర్ నేచర్. సో అవి వాటర్ మాలిక్యూల్ సైజ్ అనేది మారిపోతుంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ టెంపరేచర్స్. ఓకే.